హలో అండి, అందరికీ నమస్కారం. ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం తృతీయ ఉత్తరా భాద్రపద నక్షత్రం. ఈరోజు అందరూ ఇంట్లోనే ఉంటారు. చక్కగా అందరినీ మనం ప్రేమతో గౌరవిస్తూ ప్రతిరోజు మంచి రోజే అనుకుంటూ ఇష్టపడుతూ ప్రతిరోజుని స్వీకరిస్తూ ఉన్నాం. వచ్చేవన్నీ స్వీకరిస్తూ ఉంటే ఏదైనా ఎదిరించడానికి కూడా మనం సిద్ధం అవ్వచ్చు. ఇక ఈరోజు మంత్రబలంలో ముందుగా ఈరోజు ఆదివారం కాబట్టి ఆదివారానికి నక్షత్రాధిపతి శని. విశేషం ఈరోజు కర్మని నివారణ చేసుకోవడానికి అద్భుతమైన పరిష్కారం. ఈరోజు గురునామ మంత్రం మనకి అదృష్టాన్ని అందిస్తుంది. అంతేకాదు అందరూ కూడా శివరాత్రిని చక్కగా ఆచరించి వచ్చారు. శివరాత్రి చాలా మహోత్తరంగా జరిగింది. ఎంతోమంది భక్తి శ్రద్ధలతో జాగరణ చేసిన వారు చక్కగా ఆచరించి శివానుగ్రహం పొందారు. అయితే రాబోయే రోజుల్లో మనకి నెక్స్ట్ ఏముంటుంది? ఇక శివరాత్రి అయిన తర్వాత మనకి కృష్ణుని పూజించే రోజు హోలీ. ఆ తర్వాత విశేషంగా ఇక రెండవది ఉగాది. ఈ రెండు కూడా మనం విశేషంగా జరుపుకుంటాం. చాలా బాగా ఆచరిస్తాం. అది కూడా ఈ మాసం చివరిలోనే ఉంటుంది. అయితే ఈ మాసంలో 2 గ్రహణాలు ఉన్నాయి. ఆల్రెడీ గ్రహణాలు పౌర్ణమికి ఒకటి, ఇక అమావాస్యకి ఒకటి. చంద్రుడు అంటే పౌర్ణమి. పౌర్ణమి రోజు చంద్రగ్రహణం, అమావాస్య రోజు సూర్యగ్రహణం. ఈ 2 గ్రహణాలు మన భారతదేశానికి కనిపించవు. దాని నుండి ఎటువంటి భీతి లేకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్తూ ఉండండి. అయితే గ్రహణాచరణ ఎందుకు, వైజ్ఞానికంగా ఏం జరుగుతుంది అనే విషయాలను మనం తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఈరోజు నక్షత్రానికి మరియు ఈరోజు ఆదివారానికి మరియు తిథికి గురువు అధిపతి. కాబట్టి మనమందరం కూడా ఓం బృహస్పతయే నమః, ఓం బృహస్పతయే నమః అని నామాన్ని జపించాలి. అయితే ఇక్కడ పతి వేరు, పతయే వేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓం బృహస్పతయే నమః. ఈ బృహస్పతయే నమః అనే నామాన్ని జపించి గురు అనుగ్రహాన్ని పొందాలి. అయితే ఈరోజు కొందరు దత్తాత్రేయ స్వామి లేదా దక్షిణామూర్తిని ఓం గురుదత్తాయ నమః ఈ నామాన్ని కూడా జపిస్తారు. అయితే బృహస్పతి దైవగురువు. వాళ్ళని ఈరోజు మంత్రాన్ని జపించి మనం ఈ మాసమంతా కూడా మనకి శుభం జరగాలని కోరుకుంటూ మరియు ఈరోజు మంత్రబలంలో గురునామాన్ని జపించాలి. ఇక శివరాత్రికి అందరూ పూజలు ఆచరించారు. ఆ గురువు చెప్పారని, ఈ గురువు చెప్పారని అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పూజలు ఆచరించారు. అయితే ఋతుస్రావంలో ఉన్నప్పుడు కూడా మీరు శివరాత్రి రోజు పూజ చెయ్యొచ్చు. చేసుకోండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పి ఎవరో చెప్పారని పూజలు ఆచరించడం అనేది అది మహాపాతకం అవుతుంది. కాబట్టి మీరు మంచి భక్తి మార్గాన్ని ఎన్నుకోండి. ధ్యానం చెయ్యండి, మంత్రాన్ని జపించండి, తప్పులేదు. కానీ ప్రాణప్రతిష్ఠ చేసి ఏ కారణానికి కూడా ఋతుస్రావంలో ఉన్నవాళ్ళు పూజని ఆచరించకూడదు. అది మైల అంటాం. మైల అంటే ఒక పురుడు ఎలానో, ఒక సూతకం ఎలానో అలానే ఈ మైల కూడా. ఈ 5 రోజులు కూడా ఏ కారణానికి పూజ చేసే అర్హత ఉండదు. ఈ 5 రోజులు మీరు ఇళ్లల్లోనూ అంతే. ఎవరు ఎంత చెప్పినా పూజని చేయకండి. అనుకోకుండా పెళ్లి ముహూర్తాలు వచ్చేస్తున్నాయి అనుకోండి, దానికి ఏదైనా ప్రాయశ్చిత్తం లేదు, ఇక ఆ కర్మ అనుభవించాల్సిందే. అదే పోస్ట్‌పోన్ చేసుకోండి లేదా ముందుగానే జాగ్రత్త పడండి. ఖచ్చితంగా దీని ప్రభావం మన జీవితం పైన చూపిస్తుంది. ఇది విజ్ఞానం కూడా తోడవుతుంది. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళ శరీరంలో రిలీజ్ అయ్యే ఎనర్జీ ఆ టైంలో వాళ్ళు ఏదైనా ధార్మిక క్రియలను ఆచరిస్తూ ఉంటే దైవశక్తి ఆకర్షించదు. ప్రకృతిలో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఎంత ఉంటుందో అంత వాళ్ళకి ఆకర్షిస్తుంది. అది ఆ ఎనర్జీ వాళ్ళలో ఉన్నది. దాని నుండి ఎవరు కూడా ఇటువంటివి ఏదైనా తెలిసి తెలియక ఆచరించి ఉంటే వాళ్ళందరూ కూడా క్షమాపణగా మీరు ఒక కొబ్బరికాయను తీసుకొని, ఒక తెల్ల జిల్లేడు ఆకు తీసుకొని వాటిపైన కొబ్బరికాయ ఒకటి కిందికొకటి పైకొకటి రెండింటిని పెట్టి దానికి ఎర్రదారం చుట్టి దాన్ని ఇంట్లో పెట్టి పరమేశ్వరుడిగా పూజించి దాన్ని తీసుకెళ్ళి ఏదైనా నదీ తీరంలో లేదా సముద్రంలో అంటే ఏదైనా బావిలో చెరువులో ఇలా తీసుకెళ్ళి అమ్మ గంగామాత నాకు తెలిసి తెలియకుండా ఏదైనా కర్మని ఆచరించి దోషాలు వచ్చుంటే వాటిని నీకు సమర్పించుకుంటున్నాను.
నువ్వు దీన్ని స్వీకరించి నన్ను ఆ దోషం నుండి విముక్తి చేయాలి తల్లి అని నీటిలో సమర్పించండి. నీటికి మనం ఏం చెప్పి సమర్పించుకున్నా అది స్వీకరిస్తుంది. కాబట్టి మీ దోషం ముక్తి చెందుతుంది. ఇక దివ్య పూజ రేపు సోమవారం ప్రొద్దుటే రేవతి నక్షత్రం ఉంటుంది. చతుర్థి గడియలు ఉంటాయి. మీరు రేపు ఉదయాన్నే గణపతి ముందు జిల్లేడు ఒత్తులు దొరుకుతాయి కదా! ఆ జిల్లేడు ఒత్తులు తీసుకొచ్చుకొని అవి లేకపోతే నార్మల్ ఒత్తులైనా పర్వాలేదు. కొబ్బరి నూనెతో దీపం వెలిగించి ఎర్ర గన్నేరు పూలతో పూజించండి. పూజించి కొంచెం బెల్లం నైవేద్యం పెట్టి గణపతి ముందు కూర్చొని గణపతికి రుణ విమోచక స్తోత్రం అని వస్తుంది. ఆ గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని చదువుకోండి. రేపు సోమవారం పైగా రేవతి నక్షత్రం. రేపు ఉదయం మీరు దాన్ని ఆచరించినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైనా అప్పుల బాధలో ఉన్నట్లయితే దాని ప్రభావం తగ్గిపోతుంది. ఏదో ఒక జీవితంలో పరివర్తన అనేది కనపడుతుంది. రేపు భక్తి శ్రద్ధలతో ఈ పూజను ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి ఎటువంటి అప్పుల బాధ ఉన్నా తగ్గిపోతుంది. రేపు ఒక్కరోజే అని కాదు, ఒక 48 రోజులు లేదా 108 రోజులు అలా రెగ్యులర్గా మీరు దీన్ని చేస్తూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మనకి ఒక మార్గం అనేది కనబడుతుంది. అప్పులు తీర్చడానికి ఎప్పుడూ మనం శ్రమిస్తేనే జరుగుతుంది. శ్రమించకపోతే ఏది ప్రాప్తించదు. శ్రమిస్తే ఏదైనా మనం విజయాన్ని పొందవచ్చు. మన కర్మ వలన శ్రమించడానికి కాకపోవచ్చు, కానీ ఈ పూజ చేయడం వలన ఆ శ్రమించే ఆలోచనలు, శ్రమించడానికి కావలసిన మార్గాలు ఏర్పడతాయి. అప్పుడు దాని నుండి వచ్చే లాభాల వలన, దాని నుండి వచ్చే ఆర్థిక స్థితి వలన అప్పటి నుంచి మనకి రాబడి పెరిగి అప్పుల నుండి విముక్తి పొందవచ్చు. కాబట్టి తప్పక ఆచరించండి. ఇవన్నీ చేయడానికి వీలు కాలేదు అనుకున్నప్పుడు గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని మేము చదవలేము, మా వల్ల రాదు అనుకున్నప్పుడు ఇక ఓం గణపతి రుణ విమోచకాయ నమః అని ఈ నామాన్ని జపించుకోండి. అంతే. ఓం గణపతి రుణ విమోచకాయ నమః. గణపతి రుణ విమోచకుడు అని అర్థం. ఇలా ఈ నామాన్ని 108 సార్లు జపించినట్లయితే మీకు అప్పుల నుండి పరిష్కారం లభిస్తుంది. ఇక గ్రహణాల గురించి మనం వైజ్ఞానికంగా కొంత తెలుసుకోవాలి. మనకి ఈ నెలలో 2 గ్రహణాలు రాబోతున్నాయి. అయితే అవి భారతదేశానికి మాత్రం కనిపించవు. అయితే దీని గురించి అందరూ ఏవేవో చెప్పేస్తూ ఉంటారు. కానీ విద్యావంతులు ఇంకా అందరూ కూడా అజ్ఞానులుగా మారిపోకుండా దాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా పురాణాల్లో ఉండేవే, వేదంలో ఉన్నవే. కానీ గ్రహణాలు మనకి ఈ భూమిపై ఈ మాసంలో 2 గ్రహణాలు జరుగుతున్నాయి. అంతేకానీ ఇలాంటి గ్రహణాలు రోజుకి వేల గ్రహణాలు స్పేస్‌లో జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం కన్సిడర్ చేస్తలేమంతే. భూమికి ఏదైతే రేస్ పడుతుందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. అలా గ్రహణము అనే ప్రభావం ఏ ఒక భూమిపై ఏ ప్రాంతంలో పడుతుందో అక్కడ మాత్రమే దాని ప్రభావం. ఇవన్నీ కూడా. ఈ విషయాలు ఉగాది రోజు మనం తెలుసుకుందాం. అలాగే ఏ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం. లాస్ట్ ఇయర్ గురువుగారు ఏమేమి చెప్పారో అవన్నీ ఖచ్చితంగా జరిగాయని చాలామంది అంటున్నారు. కాబట్టి దీని గురించి ఉగాది రోజు తెలుసుకుందాం. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు అందరూ కూడా సాయంత్రం అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకొని అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకున్న తర్వాత పార్వతీ పరమేశ్వరుల ముందు తమలపాకు పెట్టి దానిపైన తేనె రాసి దేవుడికి నైవేద్యం చేసి ఈశ్వరునికి పెట్టినది స్త్రీలు సేవించాలి. పార్వతీదేవికి నైవేద్యం చేసిన తమలపాకుని భర్తకి ఇవ్వాలి. ఇలా సేవిస్తే ఖచ్చితంగా భార్యాభర్తల సఖ్యత అనేది పెరుగుతుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.